ఈరోజు చేసే పచ్చడి పేరు వంకాయ పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సినవి వంకాయ ముక్కలు, పావు కేజీ వంకాయ ముక్కలు, ఒక 150 గ్రాముల పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ లాస్ట్లో వేస్తాను ముక్కలు కట్ చేసి, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒకైతే ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను, ఇంగువ వేస్తున్నాను, స్పూన్ పసుపు, ఆకు కూడా నూనెలో వేస్తున్నాను. కొద్దిగా వేయితే బాగుంటుంది. నిల్వలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు సన్న సెగ మీద బాగా మగ్గితే బాగుంటుందండి పచ్చడి. పెద్ద మంట పెట్టకూడదు. ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, కరివేపాకు నూరాలి, మెత్తగా నూరుకోవాలి. ఉప్పు వేస్తున్నా సరిపడా. ముక్కలు వేసుకుంటున్నా, టమాటాలు, వంకాయ ముక్కలు ఇట్లా నూరుకోవాలి. దీన్ని వంకాయ పచ్చడి నూరటం అయిపోయిందండి. దీన్ని ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి వంకాయ బజ్జీ అంటారండి. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి. బజ్జీ రెడీ.